మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనం వరకు చదువుకుందాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నారు. చాలండి. పౌలు అపోస్తలుడు కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసంతో మాట్లాడుతున్న మాట ఈ మాట. అందరి మాట నాకు చెప్పండి. మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. పౌలు అపోస్తలుడు కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటంటే, కొరింథీలో ఉన్న విశ్వాసులైన పిల్లలారా, మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఏమై ఉంది? విశాలపరచబడి ఉన్నది. అలాగనే మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి అని చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం పరీక్షించుకోవాలి. మన హృదయాలు విశాలంగా ఉన్నాయా, లేకపోతే సంకుచితమైపోయి ఉన్నాయా? సంకుచితం అంటే ఇరుకు. చెప్పండి, ఇరుకు. మన హృదయాలు విశాలంగా ఉన్నాయా, లేకపోతే ఇరుకుగా ఉన్నాయా? పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట, మా హృదయం విశాలపరచబడి ఉన్నది. ఏమైందట? విశాలపరచబడి ఉన్నది. విశాలపరచబడి ఉన్నది. అలాగనే మీరును మీ హృదయములను విశాలపరచుకున్నది. హృదయము విశాలపరచబడినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఎందుకు పౌలు గారు చెప్తున్నాడు అంటే, ఈ కొరింథీ సంఘ బిడ్డలకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అంటే, పౌలు గారు ఎంతో ఎక్కువగా వారిని ప్రేమిస్తున్నాడట. కానీ వారు తప్పుడు బోధలు విని, తప్పుడు బోధలు విని హృదయాలు సంకుచితమైపోయాయట. వారి జీవితాల్లో ఏం కనపడలేదంటే, ప్రేమను చూడలేకపోయాడు. వారి జీవితాల్లో ఏం కనపడట్లేదు అంటే, ఓర్పును చూడలేకపోయాడు. ప్రియులారా, అందుకే మా హృదయములు విశాలపరచబడినవి. మీరును మీ హృదయాలను విశాలపరచుకొనుడి అంటున్నాడు. విశాలపరచబడినప్పుడు హృదయం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి ఏమంటారో తెలుసా? వీడు చాలా విశాల హృదయం కలిగిన వాడు. ఏమంటాడు? విశాల హృదయం కలిగిన వాడరా. ఎప్పుడంటారు? మన జీవితం నిజంగా మన హృదయం విశాలపరచబడితే మన జీవితంలో, మన దైనందిక జీవితంలో మనకేం అగుపడుతుందో తెలుసా? ఏం అగుపడుతుంది? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుదాం.
శ్రమ యందును, ఇబ్బందుల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, సరసాలలోను, అల్లరిలోను, అల్లరిలోను, ప్రయాసములోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు కలవారమై, ఓర్పు గలవారమై. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. ఒక వ్యక్తి యొక్క హృదయం విశాలపరచబడినప్పుడు, ఒక వ్యక్తి యొక్క హృదయం విశాలపరచబడినప్పుడు ఆ వ్యక్తిలో ఏం కనపడుతుంది అంటే ఓర్పు కనపడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి అందరూ? ఓర్పు కనపడుతుంది. ఓర్పు కనపడుతుంది. నీ హృదయంలో ఒక వ్యక్తి పట్ల, ఒక కుటుంబం పట్ల విశాలత లేదనుకో, ఆ వ్యక్తి ఏం చేసినా నువ్వు ఓర్చుకోలేవు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి ఏం చేసినా ఓర్చుకోలేవు. ఆ కుటుంబ సభ్యులు ఏం చేసినా నువ్వు ఓర్చుకోలేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు హృదయం అయితే విశాలంగా ఉంటుందో వారు ఎలా ఉంటారో తెలుసా? ఓర్పు కలిగిన వారుగా ఉంటారు. ఏం కలిగిన వారుగా ఉంటారు? ఓర్పు కలిగిన వారుగా ఉంటారు. ఎక్కడ ఓర్పు కలిగిన వారుగా ఉంటారు అంటే శ్రమ యందు. దేని యందు? శ్రమలు కలిగినప్పుడు తొందరపడిపోవడం కాదు, టెంప్ట్ అయిపోవడం కాదు. నీ హృదయం నిజంగా విశాలపరచబడితే శ్రమలు వస్తాయి. 6 శ్రమలు రావచ్చు, 7 శ్రమలు కలగవచ్చు. నీ జీవితంలో నువ్వు ఓర్పు కలిగి ఉంటావు. ఏం కలిగి ఉంటావు? ఓర్పు కలిగి ఉంటావు. శ్రమల యందు, ఇబ్బందుల యందు, ఇరుకులందు. ఏంటి? ఇబ్బందులు కలుగుతాయి. ఏం కలిగితే మనం అనుకున్నట్టుగా జరగదు. అప్పుడు కూడా మన హృదయం ఎలా ఉంటుందో తెలుసా? విశాలంగా ఉండాలి. ఎలా ఉండాలి? విశాలంగా ఉండాలి. ఉందా? ఇబ్బందులు కలిగినప్పుడు నీ హృదయం విశాలంగా ఉందా? ప్రశాంతంగా ఆలోచిస్తావా? ప్రశాంతంగా మాట్లాడతావా? ఈ రోజున ఎందుకు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మీ హృదయాలను విశాలపరచండి అని చెప్తున్నాడు అంటే, హృదయం విశాలం కలిగిన వారు ఓర్పు కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకులలో, దెబ్బలయందు, శరసాలలోను, అల్లరిలోను, ప్రయాసంలోను, జాగారంలోను, ఉపవాసంలోను మిగిలిన ఓర్పు గలవారై ఉంటారు. ఏమై ఉంటారు? మిగిలిన ఓర్పు కలిగిన వారై ఉంటారు. పౌలు అపోస్తలుని యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు కలిగినాయి. సహోదరుల వలన, అయిన వారి వలన, కాని వారి వలన ఇబ్బంది పడ్డాడు. ఇరుకు మార్గాల్లో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అతని జీవితంలో దెబ్బలు ఎన్నిసార్లు? 1 తక్కువ 30 దెబ్బలు ముమ్మారు తిన్నాడు. యేసయ్య కొరకు ముమ్మారు దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తింటూ ఏమన్నాడా? మాట్లాడాలి. ఒక దెబ్బ ఏంటండి? మనమేమంటాం? రే మొదలష్టం కూడా నీ చీరుకోను ఇంకా పాడి కట్ట బాబోయ్, నువ్వేం క్రైస్తవురాలు, క్రైస్తవుడివి. నీ స్పందన ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పాడు? ఒక చెంప మీద కొట్టిన వారిని కుడి చెంప మీద కొడితే ఎవరి చెంప కొడిచి అన్నడా? అది ఇప్పుడు వస్తుంది నీకు? నీ హృదయం విశాలపరచబడినప్పుడు. ఏం చేయబడినప్పుడు? విశాలపరచబడినప్పుడు. నీ హృదయం ఇరుకుగా ఉందనుకోండి, సంకుచితం అయిపోయింది అనుకోండి, అది ముడుచుకుపోతుంది అనుకోండి, ఒక మాట అనగానే వెంటనే టెంప్ట్ అయిపోతాం. ఏమైపోతాం? కానీ అపోస్తలుడైన పౌలు తన హృదయాన్ని విశాలపరుచుకున్న తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన ఎన్నో దెబ్బలు తిన్నాడు, శరసాల్లోకి వెళ్ళాడా లేదా? ఎంతోమంది ఆయన్ని అల్లరి చేశారు. ఆయన ఎంతగానో ప్రయాసపడ్డాడు, జాగారాలు ఉన్నాడు, ఉపవాసాలు ఉన్నాడు. వాటన్నిటిలో కూడా ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? మిక్కిలి ఓర్పు కలిగిన వాడుగా ఉన్నాడు.
ఒకని హృదయం విశాలపరచబడినప్పుడు ఆ వ్యక్తిలో ఓర్పు కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఓర్పు కనపడుతుంది. ఈ రోజున నీ జీవితంలో ఓర్పు లేదు అంటే ఇప్పుడు నువ్వు చెప్పుకోవాలి, నా హృదయమా నువ్వు సంకుచితమైపోయి ఉన్నావు, ఈ రోజున నువ్వు విశాలపరచబడు. ఏమని? విశాలపరచబడు. నీ భర్త ఒక మాట అంటున్నప్పుడు ఓర్చుకోలేకపోతున్నావు అంటే, నీ భార్య ఒక మాట అంటున్నప్పుడు ఓర్చుకోలేకపోతున్నావు అంటే, నీ కన్న తల్లిదండ్రులు ఒక మాట అంటున్నప్పుడు ఓర్చుకోలేకపోతున్నావు అంటే ఆ హృదయం ఎలా ఉందో తెలుసా? బ్రదర్, ప్రార్థనకు వచ్చేవాడివే నువ్వు. వీళ్ళు కూడా ఎవరు? కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసులు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, కృపావరములు కలిగిన వారు, భాషలతో మాట్లాడేవారు వీళ్ళు. కానీ హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? హృదయాలు ఎలా ఉన్నాయి? సంకుచితమై ఉన్నాయి. ఎలా ఉన్నాయి? సంకుచితమై ఉన్నాయి. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, మీ హృదయాలు విశాలపరచండి. ఏం చేయండి? మీ హృదయాలు. నీకు కూడా చాలా కృపావరాలు ఉన్నాయి, తలంతులు ఉన్నాయి. పాటలు పడతావు, పరిశీలన చేస్తావు, ఇంకేమైనా చేయగలవు. కానీ హృదయం మాత్రం ఎలా ఉందో తెలుసా? సంకుచితమైంది. ఎలా ఉందండి? సంకుచితమైంది. అందుకే టెంప్ట్ అయిపోతున్నావు, అందుకే ఓర్చుకోలేకపోతున్నావు. ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్న మాట, ఎవరి హృదయం అయితే విశాలపరచబడుతుందో వారు ఓర్చుకునేవారుగా ఉంటారు. శ్రమలు, ఇబ్బందులు కొంతమంది అంటారు, చాలా ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారు అన్న, చాలా ఇబ్బందిగా ఉందన్న. నిజమే, ఇబ్బందులు వస్తాయి. కానీ అప్పుడే మన హృదయం విశాలమైనప్పుడు ఓర్చుకునేవారుగా ఉంటాం. ఎలా ఉంటాం? ఓర్చుకునేవారుగా ఉంటాం. మన జీవితాల్లో అన్యాయంగా మనల్ని ఒకరు కొట్టవచ్చు, అప్పుడు ఓర్చుకోవాలి. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అన్యాయంగా మనల్ని ఎక్కడ వేస్తారు? సెరసాల్లో. ఎక్కడ? సెరసాల్లో. తప్పుడు కేసులు పెట్టవచ్చు, తప్పుడు ఆరోపణలు ఆరోపించవచ్చు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? ఓర్చుకోవాలి. నీ జీవితంలో టెంప్ట్ అయిపోతున్నావు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయం సంకుచితమే. విశాలం అవ్వలేదమ్మో, సంకుచితమే. ఏమైంది అంటే ఇరుగ్గా ఉంది. ఆ ఇరుకైన దాంట్లో ఇంకోటి పడుతూ ఉంటే ఏమవుతుందో తెలుసా? వెంటనే బయటకు వచ్చేయాలి. అవునా కాదా? మాట్లాడండి. విశాలంగా ఉందనుకోండి, అలా ఒక రాయి వేసారనుకో, దాంట్లో వేసుకుని ఏది వేసేది, ఒక నింద వేసారనుకో, అంటే అన్నారులే. ఒక దెబ్బ కొట్టేది అనుకోండి, కొట్టేయండి. నువ్వు అట్లా ఉంటావా? ఎప్పుడు కొంచెం అదే ఇంకా అందరూ అక్కడే కూర్చుండి ఒక బ్యాన్ బిగించుకోవచ్చుగా, ప్రాణం పోకదు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున వెంటనే ప్రతిస్పందిస్తున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? హృదయం సంకుచితమై ఉంది. ఏమై ఉంది? సంకుచితమై ఉంది. అదే విశాలంగా ఉందనుకోండి, నువ్వు ఓర్చుకునేవాడుగా ఉంటావు. ఆమేన్. ఓర్పు నీలో కనబడుతుంది. నువ్వు ఓర్చుకుంటున్నావు అంటే నీ జీవితం ఎక్కడ అడుగులేస్తున్నావు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి బాటలో, ఆయన అడుగు జాడలో నువ్వు అడుగులు వేస్తున్నావు అని అర్థం. ఈ రోజున నీ జీవితంలో వెంటనే ప్రతిస్పందిస్తున్నావు అంటే నీ జీవితంలో హృదయం విశాలపరచబడాల. ప్రియులారా, అందుకే పౌలు గారు ఏమంటాడో తెలుసా? మీరు విశాలపరచబడండి, మీ హృదయాలు విశాలపరచుకోండి, విశాలం చేసుకోండి. ఇంకా హృదయం విశాలత కలిగిన వారిలో ఉండేది ఏంటో తెలుసా? 6వ వచనం చూడండి. పవిత్రతతోను జ్ఞానంతోను దీర్ఘశాంతముతోను
దయతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమ నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటారు. ఏం కలిగి ఉంటారు? చెప్పండి చెప్పండి. ఒకని హృదయం విశాలపరచబడినప్పుడు నీలో కనపడేది ఏంటో తెలుసా? నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ? అమ్మా నా వైపు చూడండి. మీరు తలకాయ కింద పెట్టుకుని బాగా చదువుతున్నాడులాగా నిద్రపోకండి. మీకు దండం పెట్టి చెప్తాను. ఈ ఎండలో మీకు నిద్ర ఎట్లా అవుతుందో నాకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో నిజమైన మన హృదయం పరచబడినప్పుడు మనలో ఏముంటుంది అంటే నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన డాంబికం ఉండదు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వారి ప్రేమంతా మాటలో చూపించేస్తారు. ఇట్లో పెదవుల్లో మాత్రం ఎంత ప్రేమగా మాట్లాడతారు. అదేనా చిన్నమా అక్కేయా మామయ్య గారు ఆ పిలుస్తుంటే నిజంగా ఇవ్వ అంత ప్రేమ కలిగిందో అనుకుంటా. కానీ ప్రేమ ఎంతవరకు అయ్యంటే మాటల వరకే, క్రియలు కనబడదు కొంతమందికి. ఎందుకు క్రియలు లేవంటే కారణం హృదయం సంకుచితమైపోయింది. ఏమైపోయింది? ఇరికైపోయిన వారి హృదయంలో ప్రేమ ఉండదు. నటన. ఏంటండి? నటన, వేషధారణ. కానీ హృదయం విశాలపరచబడిన వారి హృదయాలు ఎలా ఉంటాయి తెలుసా? నిష్కపటమైన ప్రేమ. వారు ఎలా ఉంటారో తెలుసా? పరిశుద్ధులుగా ఉంటారు. ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా ఉంటారు, పవిత్రతతో ఉంటారు, జ్ఞానంతో నింపబడిన వారుగా ఉంటారు. వారి జీవితంలో దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉంటారు. అప్పుడు పరిశుద్ధ ఆత్మ వలన వారికి నిష్కపటమైన ప్రేమను కలిగి ఉంటారు. వారు ఈ రోజున నీ జీవితంలో హృదయం విశాలపరచబడినప్పుడు అంత కపటంగానే ఉంటాం. ఎలా ఉంటావు? కపట సహోదరిలాగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు గారికి కపట సహోదరులు ఉన్నారు. వారి వల్ల ఆయనకి ఏం కలిగింది తెలుసా? ఇబ్బందులు కలిగి. ఏం కలిగినాయి? నువ్వు కపట ప్రేమ కలిగి ఉన్నావంటే, కపటమైనటువంటి వేషధారణతో నువ్వు ఉన్నావంటే నీ వలన నీ ఉన్న చోటున ఏముంటుందో తెలుసా? నీ ఉన్న చోటున ఇబ్బందులు కలుగుతాయి. ఏం కలుగుతాయి? నిన్ను నమ్మి నీతో సహజీవనం చేస్తున్న వారికి, నిన్ను నమ్మి నీతో కూడా నడుస్తున్న వారికి నీ వలన ఏం కలుగుతుందో తెలుసా? ఇబ్బంది కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఇబ్బంది కలుగుతుంది. కారణం ఏంటంటే నీలో కపటం ఉంది. ఏముంది? కపటం ఉంది. కపట సహోదరుడు ఉన్నవి. కపట సహోదరి నేను బయట పూట మాట్లాడతాం, లోపల అంతరంగంలో మరో లెక్క చూసుకుంటూ ఉంటాం. ఏం చేద్దాం? లెక్క చూసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం చెప్తున్నమాట. హృదయం విశాలపరచబడినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అంటే పరిశుద్ధాత్మ చేత నిష్కపటమైన ప్రేమ. ఏ ప్రేమ? ఆయనలో కపటం అనేది ఉండదు. లోపల ఒకటే, బయట ఒకటే. ఏంటండి? లోపల ఒకటే ఉంటుంది, బయట ఒకటే ఉంటుంది. లోపల ఏదో ఉందో బయట కూడా అలాగే ప్రవర్తిస్తాడు. హృదయం విశాలపరచబడినప్పుడు పైకి ఒకలాగా ఉంటావు, లోపలికి ఇంకొకలాగా. ఇన్నర్ ఫీలింగ్స్ ఒకలాగా ఉంటాయి, బయట ఫీలింగ్స్ మాత్రం ఒకలాగా ఉంటాయి. అందుకే పౌలు గారు అంటాడు, మీ హృదయాలు చెప్పండి విశాలపరచండి. ఆ విశాలపరచబడినప్పుడు హృదయంలో పవిత్రత వస్తుంది. హృదయంలో ఏమొస్తుందో తెలుసా? జ్ఞానంతో నింపబడతాం. దైవికమైన జ్ఞానం. ఆ దైవికమైన జ్ఞానం నీకు ఏం నేర్పుతుందో తెలుసా? దీర్ఘశాంతాన్ని నేర్పుతుంది. ఏం నేర్పుతుంది? దీర్ఘశాంతాన్ని నేర్పుతుంది. దయతో నిన్ను నింపుతుంది. దేంతో నింపుతుంది? దయతో నిన్ను నింపుతుంది. లేకపోతే ఎలా ఉంటావో తెలుసా? నీ తోటి సహోదరుడు ఇబ్బంది పడుతూ ఉన్నా, నీ తోటి సహోదరాలు ఇబ్బంది పడుతూ ఉన్నా
నువ్వు ఎలా ఏం చెప్తావో తెలుసా? విజయ జగత్తమ్మా ఏంటి పడిపోయింది, ఖాళీ ఇరిగిపోయింది, రక్తం కారుతా ఉంది. ఏం చేయాలి? ప్రేమ కలిగిందని ఏం చేయాలి? ఏం చేయాలి బ్రదరా? గమగం వెళ్ళి ఆ కాలు పట్టుకుని కట్టుకట్టి కట్టుకట్టి కుదురుకు కూర్చోబెట్టి చేతనైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి పరిశీలి చేయాలి. అవునా? మనం ఎలా ఉంటామో తెలుసా? శాస్త్రం. మనం ఎవరమే? లేవీలు. ఎవరమే? పేరుకు మాత్రమే. ధర్మశాస్త్రం అంతా మనకు తెలుసు, బైబిల్ అంతా మనకు తెలుసు, క్రైస్తవులమే మనం. కానీ ప్రేమ లేనివా? ఏం లేని వారు అండి? తోటి సహోదరుని ప్రేమించలేనటువంటి ఆ మూర్ఖపు స్వభావంతో మూర్ఖపు స్వభావంతో నింపబడిన వారు. కారణం ఏంటి అంటే వాడేమైపోతే మనకేంటి? యేసుక్రీస్తు ప్రభువారు నువ్వేమైపోతే నాకేంటి అనుకున్నాడా? నువ్వు పాపంలో ఉన్నావు, నీవు మరణానికి పాత్రుడిగా ఉన్నావు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడవై ఉన్నావని ఆ చచ్చిన స్థితి నుండి నిన్ను లేవనెత్తి సజీవునిగా చేసి నిత్య జీవాన్ని ఇవ్వాలనే కదా ఆయన పరలోక మహిమను విడిచి కిందకు వచ్చింది. మన భక్తిని చూసి, మన యొక్క ఆ క్రియలను చూసి ఆయన వచ్చాడా? మన ప్రార్థన జీవితాన్ని చూసి మనం రక్షించాడా? ఏమండి? ఆయన కృప చేత మనం రక్షించాడు. దేని చేత? కృప చేత రక్షించాడు. మరి నిజంగా నీకు ప్రేమ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు చలి వస్తుంది, శీతాకాలం అనుకోండి, ఇప్పుడు ఇది ఆశాకాలం కానీ శీతాకాలం అనుకోండి, ఒక అబ్బాయి ఉనికిపోతున్నాడే, ఒక ముసలాం ఉనికిపోతుంది, సరే ఉనికిపోతుంది. నీ దగ్గర 4 దుప్పట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 దుప్పట్లు ఉన్నాయి. ఏం చేయాలి? ఉనికిపోతున్నావు ఆమెసి, విజయ్ అమ్మా పెద్దమ్మా దుప్పటి కప్పుకోవే. ఎందుకు దుప్పటి కప్పుకోవే? అన్నం తిన్నావా? తిని పెద్దగా కొడుకమ్మా. ఆమె తినడానికి తిండి లేదు, కప్పుకోవడానికి దుప్పటి లేదు. ఆమె జీవితంలో ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు చూసినప్పుడు ఏం చేయాలి? మాట్లాడండి. దూరం నుంచి పెద్దమ్మా. కొంతమంది నేను చూడటం మాటలో ఇంకేంటంటే ఏదో సామెత ఉంది, మాటలో కేటలో మా ఇంటికాడ మా అప్పుడు కూర్చుని. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారండి, వీళ్ళు ఎంతో ప్రమాదకరమైన వ్యక్తులు, నిజం. ప్రేమ లేనివాడు వ్యక్తుడి అంటున్నాడు బైబిల్లో. అవునా? ప్రేమ లేకపోతే నువ్వు వ్యక్తుడివే అంటున్నాడు. ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎంత బాగా ఉన్నతమైన ఉపదేశం చెప్పినా, ప్రేమ లేకపోతే పౌలు గారు అంటాడు, నేను గణగణ మోగేటువంటి తాళమై ఉంటాను. అందుకే మన హృదయం విశాలపరచబడినప్పుడు ఏం చేస్తామో తెలుసా? నిష్కపటమైన ప్రేమతో నిస్వార్థంగా ప్రేమించే వారిగా ఉంటాం. ప్రేమ బదులు ఆశించదు. ఆశిస్తుందా? చెప్పండి, బదులు ఆశిస్తుందా? ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. ఎక్కడికి? యెరికోకి వెళ్తున్నాడు. యెరికోకి వెళ్తున్న వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు. వారు ఏం చేశారు అంటే వారి బట్టలు దోసుకొని వారిని కొట్టి కొన ప్రాణాలతో రోడ్డు పక్కన పడేశారు, త్రోవ పక్కన. అప్పుడు ఎవరు వచ్చారు? మొదట ఎవరు వచ్చారండి? లేవీడు వచ్చాడే. చూసాడు, ఎవడో మునుగుతున్నాడు రా, వాడి సంగతి మనకెందుకు, వెళ్ళిపోతాడు. తర్వాత ఎవరు వచ్చారు? పరిచయులు వచ్చారు. ఎవరు వచ్చారు? పరిచయులు వచ్చాడు. చూసాడు, కానీ మనకెందుకులే వదిలి. కానీ సోకని ఎవరండి? క్షమించండి, సమరయుడు, మంచి సమరయుడు వచ్చి ఆ
పడి ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని చూసి తను మోకరించి తన కోసం తెచ్చుకున్న ద్రాక్ష రసం, తన కోసం తెచ్చుకున్న నూనెను గాయాల మీద పోసి కట్టి ఏం చేశాడండి? కట్టి అతన్ని లేపి తన వాహనం ఎక్కించుకొని పూటపూల వాళ్ళ తీసుకున్నాడు. అది నిష్కపటమైన ప్రేమ. అది నిష్కపటమైన ప్రేమ. మన జీవితంలో అవి ఉన్నాయా? ఎవడన్నా బాగోలేదండి వెళ్ళిన కాడి నుంచి మనం ఏం చేయవలసి వస్తుందో, ఏం చేయవలసి వస్తుందో, మనం ఏం చేయగలం? మళ్ళీ ఏమో అడుగుతారు. నీ హృదయం సంకుచితమైంది. ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే నీ హృదయం విశాలపరచబడాల. దేవుని పిల్లలకు మనం ఏం చేయాలో తెలుసా? చేయగలిగినంత సహాయం మనం చేయాలి. ఆమె చేయగలిగినంత సహాయము చేయాలి. నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ. ఒకటి ఓర్పు ఉంటుంది, రెండు ఏముంటుందో తెలుసా? నిష్కపటమైన ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళిపోతున్నాం, ఎవరికో యాక్సిడెంట్ అవుతుంది, రక్తంలో పడి ఉన్నాడు. నాకెందుకులే, నా మీద కొత్తదని నువ్వు వెళ్ళిపోతే భారత పౌరుడిగా నీ బాధ్యత లేదా? మీ అన్నయ్య, తమ్ముడు, మీ తండ్రు, మీ అక్క, మీ చెల్లు అయితే అలా వదిలేసి వెళ్తావా? వదిలేసి వెళ్తావా? చెప్పండి. మనకెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, సాక్ష్యాలు చెప్పాలి? నేను ఎవడు చెప్పమన్నాడు? నేను ఎవడో చెప్పమన్నాడు? నువ్వు చేయగలిగిన సహాయం చేయాలి. ఏం చేయాలి? నేను ట్రీట్మెంట్ ఇచ్చావు, లేకపోతే ఏవో 108కో 108 108కో ఫోన్ చేసి, అయ్యా పలానా చోట నాకు యాక్సిడెంట్ అయింది, పలానా చోట వ్యక్తి ప్రమాదకరంగా ఉన్నాడు, వీలుంటే మీరు అవకాశం ఉంటే మీరు వచ్చే వరకు నేను ఉంటాను, తీసుకెళ్ళండి అని చెప్పాలా? చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్తారా మీరు? మనకు రిస్క్ అయిపోద్ది. ఏమైపోద్ది? రిస్క్ అయిపోద్ది. రేపు ఒకవేళ ఆ స్థానంలో నువ్వు ఉంటే, వాళ్ళు కూడా అట్టగనుకుంటే రిస్క్ అయిపోతుంది. పిల్లరా, సాధ్యమైనంత వరకు దేవుని పిల్లలుగా మనం సహాయం చేయాలి. దేవుని ప్రేమను పంచాలి. ఆమె చెప్పండి. దేవుని ప్రేమను పంచాలి. ఒకసారి నేను నందు కలిసి మా అత్తగారికి వెళ్తాం. అప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే అయ్యగారికి కారు చూడాలని వెళ్తున్నాం. రోడ్డు మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. రక్తపు మడుగులో ఉన్నాడు. రక్తపు మడుగులో ఉన్నాడు. నందుతో చెప్పాను, నందు ఆపున్నాడు. ఆపండి అయ్యా, మనకి తీసుకోండి, ఫోన్ చేద్దాం, తర్వాత ఇబ్బంది పడతాం. లేదు ఈ స్థానంలో నువ్వు ఉంటే నేనుంటే ఫోన్ చేశాను 108కి, కొవ్వూరు నుంచి రావాలి, పలానా చోట అడ్రస్ ఇచ్చాను, పలానా చోట అడ్రస్ చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చారు, ఎక్కించుకున్నారు. వెళ్ళిన తర్వాత 2 రోజుల వరకు నాకు ఫోన్ చేద్దానే ఉన్నా. అది మనం రిస్క్ అనుకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణం పోతకప్పుడు తప్ప మరి దేవుని ప్రేమను ఏం కనపరుస్తున్నాం? రోజున ఎవరైనా పగవాడైనా, నీతో మాట్లాడిన వాడైనా, బైబిల్లో ఒక మాట చెప్తుంది, నీ పగవాని ఎద్దు అపాయకరమైనటువంటి గోతులు పడిపోయిందనుకో, దాన్ని తీసే బాధ్యత నీ మీద ఉంది. దాన్ని తీసే బాధ్యత నీ మీద ఉంది. రోజున దేవుని పిల్లలుగా నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఎవరు సహోదరుడు అంటే యేసయ్య చెప్పాడు. ఇదిగో ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తుంటే మార్గ మధ్యలో దొంగల చేతులు చిక్కి కొట్టబడి కొన ప్రాణంతో పడి ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళి అది చెప్పండి అని చెప్పాడు. పరిచయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు.
కానీ సమరయుడు వచ్చి దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి గాయాలు కట్టి శుభ్రం చేసి తన వాహనం మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు. పరిశీలన అడిగాడు, ఎవరో నిజమైన స్నేహితుడు అంటే ఎవరన్నారు? నీ పొరుగువాడు ఎవడంటే ఇదిగో మంచి సమరయుడు. ఎవరని? పడి ఉన్న స్థానానికి దిగి వచ్చి గాయాలు కట్టి వాడిని సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళిన వాడి నిజమైన సహోదరుడు. ఈరోజున వాక్యం వచ్చిన మన జీవితాలు మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? మన హృదయం విశాలపరచబడినప్పుడు, ఏం చేయబడినప్పుడు? విశాలపరచబడినప్పుడు మనం నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటాం. ఆమేన్. నిష్కపటమైన దాంట్లో ప్రేమ చూపేటప్పుడు ఏది ఆశించం, ఏం చేయము, ఏది కూడా ఆశించం. బదులు ఆశించకని మన ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం కూడా ఇతరుల నుండి ఏమి ఆశించకుండానే ఇతరులను ప్రేమించే వ్యక్తిత్వాన్ని మనకి దేవుడు కలుగచేయును గాక. మన హృదయం విశాలపరచబడినప్పుడు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటాం. ఏ ప్రేమ కలిగి ఉంటాం? నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమలో, ప్రేమకు ముందు ఏముంటుందో తెలుసా? పరిశుద్ధత. ఆ ప్రేమకు ముందు ఏముంటుందో తెలుసా? జ్ఞానం. జ్ఞానం ఉంటుంది. ఏముంటుందండి? జ్ఞానం ఉంటుంది. ఆ ప్రేమకు ముందు ఏముంటుంది అంటే దీర్ఘశాంతం కనపడుతుంది. ఏం కనపడుతుంది? దీర్ఘశాంతం. అవును కదా. ఒక ఆత్మీయులో ఉండవలసింది ఏంటి? పరిశుద్ధత. ఏంటండి? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి జ్ఞానాన్ని కలిగి ఉంటే, జ్ఞానాన్ని కలిగి ఉండవనుకోండి, జ్ఞానవంతురాలైందంటే తన ఇల్లుని కట్టుకుంటుంది. కట్టుకుంటుందా లేకపోతే ఓడబీక్కుంటుందా? కట్టుకున్నోళ్ళ మీరు ఓడబీకోవాడా? చెప్పాలి. కట్టుకోడా ఓడబీకోవాడా? కట్టినప్పుడు నువ్వు జ్ఞానంతో కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ భర్త ఆవేశంగా కోపంగా ఏదో టెంప్ట్ అయిపోయి అరుతున్నాడు, నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మాట్లాడరు. చీపురు కట్టుకోవాలా? మూలంలో ఉన్న కత్తిపేట తీసుకురావాలా? నరికేస్తా అట్టగా నరికేస్తా. కత్తిపేట పెట్టి కత్తికో కళ్ళ తీస్తాంటారా? జ్ఞానం ఉన్నాడు అది చేయరు. తాగి వచ్చాడు భర్త, ఎలా మాట్లాడాలి చెప్పండి? అతను మత్తుడైపోయాడు. వెర్రి మాటలు వస్తాయి ఆయనకి. వెర్రి మాటలు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? సుబుద్ధి కలిగిన భార్య ఏం చేస్తారో తెలుసా? అబిగైలు అనేటువంటి సుబుద్ధి కలిగిన భార్య ఉంది. ఆ భార్య ఏం చేసిందో తెలుసా? దావీదు మహారాజు కోపావేశకుడై తన సైన్యాన్ని పట్టుకుని చంపడానికి వస్తుంటే అబిగైలు భర్తని, అబిగైలు ఏం చేసిందో తెలుసా? అడ్డుపడిపోయింది. దావీదుకి అడ్డుపడిపోయింది. అయ్యా, నా భర్త తప్పు, నా తప్పుగా మన్నించయ్యా. ఈ యొక్క పలహారాన్ని తీసుకుని, ఈ ఆహారాన్ని తీసుకుని, అయ్యా నన్ను క్షమించయ్యా, నా భర్తను దయచేసి విడిచిపెట్టయ్యా అంటే దావీదు కోపాన్ని సలాచింది అబిగైలు. ఏం చేసింది? వచ్చి చూస్తే మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా? తాగి మొత్తుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు చెప్పండి? మరొకడు అంటాడు. ఎలాంటాడు? మరొకడిని చేసుకున్నావు నువ్వు, నీ భర్త మరొకడే, నేను కాదంట్లా. మరి నువ్వు జ్ఞానవంతురాలు, నువ్వు సుబుద్ధి కలిగిన భార్యవేనా? వాక్యం వింటున్నా నీవు ఏం చేయాలి? ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో జ్ఞానం నీకు నేర్పుతుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం, క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే ఏం చేస్తావో తెలుసా? అబిగైలు సుబుద్ధి కలిగిన అబిగైలు ఏం చేసిందో తెలుసా? రాత్రంతా తాగి తందనాలంటే అరుస్తూ వీళ్ళంతా గందరగోళం చేస్తున్నవాడిని అక్కడ వదిలేసి తాగు పడుకో అన్న. ఎలా ఉదయం వేసిన తర్వాత మంచిగా ఆ మొత్తంతో తినక, అయ్యా నా బాలు రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఈడ మరొకటిగా ఇది మాట్లాడటం కూడా రాదు. ఏం జరిగింది చెప్పా? ఏం జరిగిందా? దావీదు తన సైన్యంతో నేను చంపాలని వచ్చాడు.
రాత్రి నేను అడ్డుపడకపోతే ఈ పాటికి నీ ప్రాణం గాల్లో కలిసిపోయేది. మరకతనంతో బిహేవ్ చేయమాక. నీ బిహేవియర్ మార్చుకో. అని దావీదుతో చెప్తుంటే, క్షమించండి, నాబాలుతో చెప్తుంటే, అవునా రాత్రి దావీదు వచ్చాడా అనేసరికి ఏమైపోయాడు తెలుసా? శిలలాగా మారిపోయాడంట. అంత భయం వేసిందే. ఇక అప్పుడు అలా ఉన్నవాడు అలాగే ఉండి చనిపోయాడండి. ఎప్పుడు చెప్పింది కళ? ఎప్పుడు చెప్పింది? తెల్లారి పొద్దున్నే తాగింది దిగినాక. ఎప్పుడు తాగింది దిగినాక చెప్పు. మనం ఏం చేస్తాం? ఆడు తాగాడు, నువ్వు తాగాడు, నాకు అర్థం కాదు. తాగునుడు వస్తుంటే నువ్వు వస్తున్నావు. నీకు దెయ్యం పట్టిందో ఆడికి దెయ్యం పట్టిందో అర్థం కావట్లా. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? పవిత్రత, జ్ఞానం, దీర్ఘశాంతం. ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం, దయ. ఏముంటది? ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు నిష్కపటంగా ప్రేమించగలుగుతావు. లేకపోతే నువ్వు ప్రేమించలేవు. అందుకని ఇవన్నీ నువ్వు కలిగి ఉండాలని నీ హృదయం ఏమవ్వాలన్నాడు తెలుసా? చెప్పలే. విశాలపరచ. నిష్కపటమైన ప్రేమతో ప్రేమించిన వాడిగా ఉన్నాడు. పౌలు గారు కూడా ఎంతో దీర్ఘశాంతాన్ని వహించాడు. పవిత్రతను కాపాడుకున్నాడు. తన యొక్క మనుష్య ఆశలన్నీ సిలువ వేశాడు. పాపము జోలికి పోకుండా తను బ్రతికిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, మా హృదయం విశాలపరచబడింది. ఏమంటాడండి? విశాలపరచబడింది. తోటి సహోదరుల ఎడల ప్రేమ కలిగి ఉన్నవాడు, బాధ్యత కలిగిన వాడు, భారం కలిగిన వాడు. నీ హృదయం కూడా విశాలపరచబడితే తోటి సహోదరుల ఎడల నువ్వు బాధ్యత కలిగి ఉంటావు, భారం కలిగి ఉంటావు, నిష్కపటమైన ప్రేమను కలిగి ఉంటావు. ఇక్కడే ఆడుకోవద్దు. ఇంకా ఎందుకు వెళ్దాం? చూడండి 8వ వచనాన్ని చూడండి. ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్ములను మేమే మెప్పించుకొనుచున్నాము. అమ్మా ఇక్కడ ఆగుతాం ఒక నిమిషం. అందరు నా వైపు చూడండి. పౌలు గారట ఘనత వలన అంటే వారికి ఘనత వచ్చినప్పుడు కూడా, సుకీర్తి వచ్చినప్పుడు, దుష్కీర్తి వచ్చినప్పుడు. ఏ కీర్తి? సుకీర్తి అంటే మంచి కీర్తి, దుష్కీర్తి అంటే చెడ్డది. అంటే మంచి పేరు వచ్చినప్పుడు, ఎవరైనా నిందలు వేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? తమను తామే మెప్పించుకున్నవారుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? లోకంలో వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతికారో తెలుసా? ఎలా బ్రతికారయ్యా అంటే అందరూ ఏమంటున్నారో తెలుసా? మోసగాడు అంటారు. ఏమంటారు? మోసగాడు అంటున్నాడు. కానీ ఆయన సత్యవంతుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సత్యవంతుడుగా ఉన్నాడు. లోకం ఏం బీరుతుంది? మోసగడరా ఇన్ని మోసగతిరా అంటున్నాడు. కానీ వాడు ఏం అనుసరిస్తున్నారో తెలుసా? సత్యాన్ని అనుసరిస్తున్నారు. దుష్కీర్తి వచ్చినప్పుడు, చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు వాళ్ళు ఓర్చుకున్నారు. మేలు చేసి కీడు అనుభవించారు. ఏమనుభవించారు? చెప్పండి. మేలు చేసి కీడు అనుభవించారు. అనేకులు వారిని ఏం చేశారో తెలుసా? ఈ లోకంలో ఎలా ఉన్నారో తెలుసా? చచ్చిన వారై ఉండి
ఎలా ఉన్నారు చెప్పాలి. చచ్చిన వారై ఉండి మేము బ్రతుకుతున్నాము అన్నాడు. ఏ విషయంలో చచ్చాడు, ఏ విషయంలో బ్రతుకుతున్నాడు? హృదయం విశాలపరచబడినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? పాపం విషయంలో చనిపోయిన వారుగా ఉంటాం, క్రీస్తు విషయమై జీవించిన వారుగా ఉంటాం. ఆమేన్, ఆమేన్. మరి మన జీవితాల్లో పాపం విషయమై చచ్చిన వారుగా ఉండాలి. ఈడ సేవ లేనుడు ఏమన్నారు చెప్పండి. వీడు సేవ లేనుడురా, ఈ రోషం లేనుడా. కానీ ఎంత రోషం ఉందో తెలుసా? ఎంత రోషం ఉందో తెలుసా? చాలా రోషం ఉంది. దెబ్బకి మోసేలాగా ఇసుకలో కప్పెట్టుకెళ్ళిన బలం ఉంది. కానీ ప్రభు విషయమై చచ్చిన వారుగా, ఎలా చచ్చిన వారుగా, నీతి విషయమై జీవించిన వారిగా ఉండాలి. అప్పుడే హృదయం ఏం చేయబడిందో తెలుసా? విశాలపరచబడింది. ఏం చేయబడింది? విశాలపరచబడింది. నీ హృదయం విశాలపరచబడింది అనడానికి కారణం ఒక రుజువు చెప్పనా? నువ్వు మంచి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ఎదటి వారు కీడు చేస్తున్నారు. ఎదటి వారు అప్పుడు సహించి వారిని క్షమించే మనస్తత్వం కలిగి ఉంటావు చూడు, అదే హృదయం విశాలం అవుతుంది. హృదయం మనం మేలు చేసినోడికి మేలు చేద్దాం. ఎవరికి మేలు చేసినోడికి? అయ్యా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్య, కాలు కాలు కదయ్యా. మరి మన కీర్చిన మనకి జీవిత యేసుక్రీస్తు ప్రభువు అలానే చెప్పలా, అలా చెప్పలా. కొడుతున్నాడు, అప్పగించుకోన్నాడు. ఏమన్నాడు? అప్పగించుకో. నిందిస్తున్నాడు, వచ్చుకో. ఉమ్మేస్తున్నాడు, మొహం అప్పగించు. ఏమన్నాడు? ఉమ్మేసి వాడికి మొహాన్ని అప్పగించమన్నాడు. అంటే యేసయ్య మనకి నేర్పిన పాఠం ఏంటో తెలుసా? నువ్వు మేలు చేసి కీడు అనుభవించాలి. ఆ కీడు అనుభవిస్తున్నప్పుడు వారిని మనస్ఫూర్తిగా క్షమించాలి. కీడు చేసిన వాడిని క్షమించగలుగుతావా? మాట్లాడలే. నేను అవమానించిన వాడిని క్షమించగలుగుతావా? నీ పతనాన్ని కోరుకున్న వాడిని క్షమించగలుగుతావా? క్షమించినప్పుడే నీ హృదయం విశాలపరచుకోవాలి. చెప్పండి. లేకపోతే సంకుచితంగా ఉంది. ఎలా ఉంది? యేసయ్య ఆఖరి క్షణంలో యోధ ఇస్కరియోతుని ప్రేమించాడు. నా ప్రియ సహోదరుడా, నువ్వు చింతని త్వరగా కానీ ఏమంటాడు చెప్పండి. యోధ ఇస్కరియోతును యేసయ్యను పట్టుకుని బాధపడా నీకు శుభమని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ ముద్దు దేనికి చూసినా తెలుసా? యేసయ్యను అప్పగించడానికి చూసినా. ఇదిగో నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను? ఆయన యేసయ్య, మీకు గుర్తు, ఆయన పట్టుకోండి అని ముద్దు పెట్టుకుని నీకు శుభం అంటున్నాడు. ఆయన గట్టిగా కౌగిలించుకుని ఉన్నాడు తెలుసా? సోదరుగా, నువ్వు వచ్చిన పని. అప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు, సోదరుగా నువ్వు అనగలుగుతావా? నువ్వు అనగలుగుతావా? ఆఖరి క్షణం వరకు ప్రక్కనే ఉంచుకున్నాడా? ఆఖరి క్షణం వరకు ప్రక్కనే ఉంచుకున్నాడా? మనం ఉంచుకోగలుగుతావా? ఇప్పుడు ఉంచుకోగలుగుతామని అంటే మన హృదయం విశాలపరచబడినప్పుడు. ఎప్పుడు? హృదయము విశాలపరచబడినప్పుడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మన హృదయాలు విశాలపరచబడిన గాక. విశాలపరచబడిన గాక. విశాలపరచబడినప్పుడు హృదయం, ఒక వ్యక్తి యొక్క హృదయం విశాలపరచబడినప్పుడు ఆ వ్యక్తిలో ఉండే ఆఖరి ఒక మాట చెప్తారు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతుంది. నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. ఏం చెప్పాడట? అమ్మా, ఒక వ్యక్తి హృదయం విశాలపరచబడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? దేవుని ఆజ్ఞల గుండా పరిగెట్టేవాడు ఉంటాడు. ఆమె నీ పరిగెట్టి ఉంటుంది. హృదయం విశాలపరచబడినప్పుడు ఎటుంటది? అక్కడ చదివేరుగా
హృదయమును విశాలపరిచినప్పుడు నా హృదయమును నీవు విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. ఏ మార్గమున చెప్పండి, ఆజ్ఞల మార్గమున పరిగెడతాడట. ఏ మార్గాన? ఆజ్ఞల మార్గాన పరిగెడతాడు. విశాలం లేనప్పుడు దేవుని ఆజ్ఞలో ఉన్న మార్గం గుండా నువ్వు వెళ్ళలేవు. నీ హృదయం సంకుచితమై ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలను నీవు అనుసరించలేవు. నీ హృదయం సంకుచితమై ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞలకు చోటు ఉండదు. ఎందుకంటే అవి ఇప్పటికే లోకంతో నిండిపోయి, అవి ఇప్పటికే లోక సంబంధమైన వ్యసనాలతో నింపుబడి ఉన్నాయి. నువ్వు ఏ మార్గం గుండా పరిగెడతావై అంటే దేవుని ఆజ్ఞల మార్గం గుండా పరిగెడతావు. నీ హృదయం డబ్బుతో నింపబడింది అనుకో, ధనాపేక్ష కలిగి ఉన్నావు అనుకో, ఇప్పుడు ఆజ్ఞలు గుండా వెళ్తావా? బిలాము ప్రవక్త ఉన్నాడు ఆయన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని విద్యను ఎరిగినవాడు. ఏ విద్య? దేవుని విద్య ఎరిగినవాడంట ఆయన. దేవుని విద్యను ఎరిగినవాడు. కానీ ఏ మార్గం వెళ్తున్నాడో తెలుసా? ఇంటిడు బంగారం ఇస్తానన్నాడని బాలాకు వెళ్ళకూడని మార్గంలో వెళ్తాడు. ఏ మార్గంలో? దేవుని ఆజ్ఞల మార్గంలో వెళ్ళట్లా. దేవుడు ఏమన్నాడు? వెళ్ళొద్దు అన్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన జనం, వారిని క్షమించడానికి నువ్వు వెళ్ళొద్దు అని ప్రభు చెప్పాడు. దేవుని ఆజ్ఞలు మారతాయా? మనం మారేమని దేవుని ఆజ్ఞ మారుతుందా? దేవుని యొక్క చిత్తం మారుతుందా? చెప్పండి. మారదు. ఇప్పటికీ వాక్యం మారదు. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు ఎప్పుడు మారవు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు దీవించాలని నిశ్చయించుకున్నాడు. ఆయన ఆశీర్వదించాడు. ఆశీర్వదించినాక చెప్పించడానికి నువ్వెవడవండి? ఈయన ఏ మార్గంలో వెళ్తున్నాడో తెలుసా? ఇంటికి బంగారం. ఏ బంగారం? ఇది కనపడేది ఏంటి? బంగారం. ఎదురుగుండా దేవదూత కత్తి దూసి నిలబడింది. కనపట్ల. కళ్ళు మూసుకుపోయింది. మరి కళ్ళు మూసుకుపోయింది కదా, పోనీ గాడికి నోరిద్దామని దేవుడు గాడికి నోరించాడు. గాడికి మాట్లాడుతున్న మానవ స్వభావం. అప్పుడు కూడా ఇంటి జ్ఞానం లేదు. అప్పుడు కూడా, అయ్యా నీవు నా యజమానుడు అయినది మొదలుకొని ఎప్పుడైనా నీ మాట వినకుండా ఉన్నానా? నువ్వు వెళ్ళమన్న మార్గంలో వెళ్ళకుండా ఉన్నానా? ఎందుకయ్యా నేను హింసిస్తావు? ఎందుకయ్యా నా దగ్గర కత్తుంటాం అయితే నేను పరిశంపిస్తున్నాను. అసలు గాడితో మాట్లాడాలి కదా, ఇది మాట్లాడుతుంది నీకు మానవ స్వభావంతో అని ఆలోచన ఉండాలా? కత్తుంటాం అయితే నేను ఒక్క దగ్గర చంపేసుకుంటాను. అయ్యా చంపేవు. ఆ ఎదురుగుండా చూడయ్యా, దేవదూత వరదీసి కత్తి పట్టుకొని నిలబడి ఉందయ్యా నేను చెప్పడానికి. అందుకే నేను గోడ కేసులోకి అయినా నువ్వు గ్రహించలేదు. నేను చేయలేదు, అయినా నువ్వు గ్రహించలేదు. ఆ నిప్పు కలిగిన నన్ను తిడుతున్నావు కానీ, నన్ను కొడుతున్నావు కానీ, నేను మాట్లాడుతూ ఉంటుంటే అది గాడితో మాట్లాడుతున్నాను గ్రహించలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నేను కళ్ళు మూసుకుపోయి, చెవులు మూసుకుపోయి, దేవుని ఆజ్ఞల మార్గంలో వెళ్ళట్లా. హృదయం ఏమైందో తెలుసా? సంకుచితమైపోయింది. దేవుడు వద్దన్న తర్వాత వద్దు అంతే. చెప్పండి. దేవుడు వద్దన్నాక ఆయన మార్చుకుంటాడా? నువ్వు 100 సార్లు అయ్యగారు కూడా అయ్యా ఏం చేయమంటావు? నీ ఇష్టం అంటారు. ఏమంటారు? నీ ఇష్టం అన్నా. మంచిదమ్మా చెయ్యి. ఇక చెప్పలేక ఏమంటారు తెలుసా? మంచిది చెయ్యి అంటాడు. దేవుడు కూడా వెళ్ళమంటావా వస్తే చెప్పాడు నువ్వు వద్దు. ఆ జనం ఆశీర్వదించబడిన జనం, నువ్వు వెళ్ళము రానని చెప్పి చెప్తే
చెప్పాడు ఫస్ట్. అయ్యా ఇంటి బంగారం ఇస్తానయ్యా, నిన్ను సన్మానించడానికి నేను తగనివాడినా ఏంటయ్యా అని బాలకు మరికొంతమందిని పంపించేసరికి ఇంటి బంగారం అనేసరికి ఒకసారి ప్రార్థన చేసి వస్తాను ఉండండి ఏమన్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ప్రార్థన నుంచి ఇంటి బంగారం ప్రార్థించి ఏమన్నాడు, ఏమన్నాడు, ఒక మాట చెప్తాడు దేవుడు. వద్దు అన్నాక వద్దు అది ఫిక్స్. ఎల్లు అన్నానంటే అది బాధ్యత అయింది కాదు. ఇక నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా దేవుడు వద్దన్నాక మనం చేతాము అంటే దానికి బాధ్యులు మనమే, మన ప్రాణానికి మనమే బాధ్యులు. కాబట్టి నీ హృదయం ఎప్పుడైతే విశాలపరచబడుతుందో అప్పుడు ఏం చేస్తావు తెలుసా, దేవుని ఆజ్ఞల మార్గంలో పరిగెత్తేవాడు. నీ పరుగు దేవుని చిత్తాన్ని జరిగించడానికి, సంపూర్ణమైన ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పరిగెత్తేవాడుగా ఉంటావు. నీ హృదయం సంకుచితమైన ఇరుకిగా ఉన్నట్టుండే దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించు. దేవుని ఆజ్ఞల అనుసారంగా ఏమైంది అయ్యా, ఒకసారి చేసేది ఏమైపోతుంది, అందరూ చేస్తున్నారు కానీ ఏర్పరచాలి. విశాలపరచబడ్డా, ఏం చేయబడ్డా, విశాలపరచబడ్డా. దేవుడు రాజీపడ్డా, నువ్వు రాజీపడ్డావని దేవుడు రాజీపడ్డా. దేవుని మాట అంటే మాటే, ఆమె ఆయన మాట అంటే మాటే. ఎక్కడ రాజీపడ్డా దేవుని పిల్లగా మన హృదయం కూడా విశాలపరచబడినప్పుడు ఆయన మార్గాల్లో పరిగెత్తుగా, ఆయన మార్గాల్లో నడుస్తూ ఉంటే, ఆయన మార్గాల్లో నడుస్తుంటే దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి. నీ హృదయం విశాలంగా ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు నీకు వస్తుంది. ఆ ఆజ్ఞలను అనుసరించే మనస్సు నీకు రాగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆకాశం అనే మంచి ధననిధి నీ కొరకు తెలుస్తాడు, నిన్ను తలగా చేస్తాడు, అప్పించేవాడుగా చేస్తాడు. ఆమె చెప్పండి. నీ సమస్తాన్ని దేవుడు దీవించేవాడుగా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ద్వితీయ ఉపదేశకాండం 28వ అధ్యాయాన్ని చదువుకో. దేవుని ఆజ్ఞలను అనుసరించిన జీవితాలు ఎలా ఉంటాయి, అనుసరించిన జీవితాలు ఎలా ఉంటాయో ఆ అధ్యాయంలో చక్కగా ప్రభు పొందుపరిచి ఉంచాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయంగా మోకరించండి చేతులు.